అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. రాత్రి కురిసిన వర్షానికి విజయవాడ అతలాకుతలమైంది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అండ్ ఎన్టీఆర్ మార్గంలో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనజీవనం స్తంభించిపోయింది. పలు రహదారులని జలమయమయ్యాయి. కనీసం బయటికి రాలేని సిచ్యువేషన్. సో విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రెండు వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో దయచేసి ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి. ఒక ఘటనలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి చనిపోయాడు. మృతుడిని 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ గా గుర్తించారు అధికారులు. సో రెండవ ఘటనలో కూలిన చెట్టును ఢీకొని ఒక వ్యక్తి చనిపోయాడు. సో భారీ వర్షాల కారణంగా చెట్టు అయితే కూలిపోయింది, దాన్ని ఢీకొని చనిపోయాడు. సో అటువైపు వచ్చిన ఆ వ్యక్తికి చెట్టు మీద విషయం కనిపించలేదు, వరదలో ఉండటం వల్ల అక్కడెక్కడ స్పాట్లో చనిపోయాడు. సో ఈ సంఘటనలో లయోలా కాలేజ్ దగ్గర జరిగింది. సో మొత్తంగా ఓవరాల్ గా విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది బుడమేరు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణానది బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి. ఇక భారీ వర్షాల కారణంగా అచ్చంపేట మాదిపాడు రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతి విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు కూడా చేరింది. కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే బుడమేరుకు వరదలంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా గుప్పమన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన. సో బుడమేరుకు వరదలంటూ వస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని కూడా ప్రజలకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరులో నీటి ప్రవాహం పెరిగింది, కానీ మరీ అంత తీవ్ర స్థాయిలో లేదని చెప్పారైనా. సో వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక బృందం ఈ పనిలో ఉంది. సో అక్కడ ఒకవేళ ఏమన్నా బుడమేరుకి ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరితే వెంటనే గేట్లు కూడా రిలీజ్ చేస్తామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో వరద ప్రవాహం పెరిగి వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నుంచి నీటిని విడుదల చేయాల్సి వస్తే ప్రజలకు ముందస్తు సమాచారం కూడా ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వివరించారు. సో 24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సూచించారు. సో అలాంటి పరిస్థితి వస్తే స్థానికులను అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి తర్వాతనే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9154970454 నంబర్కు కాల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. వదంతులు ఏవి నమ్మొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. సో మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ మంత్రి నారాయణ కూడా విజయవాడ నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులు చేపడుతున్న పునరావాస కేంద్రాలు కావచ్చు, ఒకవేళ వర్షం ఎక్కువ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. సో ఆయన విజయవాడ కమిషనర్తో పాటు ఈ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు పరీక్షించారు. సో భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఇక్కడ విద్యాధరపురం కావచ్చు, బుడమేరు వంతెన కావచ్చు, ఇంకా మధురానగర్లో కొన్ని ప్రాంతాలను ఏదైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఉంటాయో వాటిని మాత్రం ఆయన పరిశీలించారు. సో ఆక్రమణలు తొలగించాలని ఇటీవలే ఆదేశిస్తే అయిన చాలా మంది ఎవరైతే ఆక్రమంగా ఇల్లు కట్టుకున్నారో, అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించలేదు. సో అలాంటి నిర్మాణాల వల్ల ఇవాళ ఇలాంటి డ్రైనేజ్ పొంగి పొరలడం కానీ, లేకపోతే ఇళ్లలోకి నీరు వచ్చే పరిస్థితి కానీ వచ్చిందని కూడా మంత్రి చెప్పుకొచ్చారు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే అది కూడా నిజమే. కానీ ఇప్పటికిప్పుడు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించలేం కాబట్టి ఈ వర్షాలు వరదలు కొంచెం తగ్గుముఖం పట్టేంత వరకు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. విజయవాడ నగరంలో డ్రైన్లు ఆక్రమణలు గురికావడం వల్లనే చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు వస్తుంది. ఆ విషయంలో ఏమాత్రం మొహమాటం లేదు. ఆక్రమణలు తొలగించాలని అధికారులు చెప్పినా, ఇంకా విఎంసీ మున్సిపల్ సిబ్బంది చెప్పినా సరే ఎవరు వినలేదు. అత్యవసర చర్యలు చేపట్టాలని ఆ క్షణానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వర్షాలు తగ్గిన వెంటనే విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా అందుబాటులో తీసుకొస్తామని కూడా మంత్రి వెల్లడించారు. సో ఒక రకంగా కూటమి సర్కార్ మంచి ఇనిషియేషన్ తీసుకుని చెప్పాలి. ఈ విషయంలో బుడమేరు వరద వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని కూడా మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. సో విజయవాడలో లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. సో మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా అల్లూరు, కోనసీమ, ఏలూరు,
బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పడుతున్నాయి, ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు. సో ఏదేమైనా సరే అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే అనవసరంగా వచ్చి ఎక్కడో దేనికో దానికో ఇబ్బంది అయ్యి మన లైఫ్ని రిస్క్ తీసుకోవడం తప్ప ఈ వర్షాల్లో వరదల్లో చేసే పనులు మనం ఎలాంటివి లేవు. సో అంత ఇంపార్టెంట్ కూడా మన ప్రాణం కన్నా ఇంపార్టెంట్ ఇంకేం లేవు. మీ అవసరం మీ ఫ్యామిలీకి చాలా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.